శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లక్ష్మీ గణపతి పరబ్రహ్మణే నమో నమః. చతుర్భుజాం త్రినయనాం కమలాసన సంస్థితాం త్రిశూలం పానపాత్రం చ గదాం చిక్పాం చ బిభ్రతీం బింభోస్సింబు కంబు కంఠం చ సామపేన పయోదరాం పీతాంబరాం అదగరణాం ధ్యాయేత్ బ్రహ్మస్త్ర దేవతాం. భక్తులందరికీ బగలాష్టమికి సంబంధించి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని శ్రీదేవి శ్రీ విద్యాపీఠం శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా ఈరోజు కార్యక్రమాల్లో ప్రాతకాలం నుండి శతరుద్ర పారాయణ, అదే మాదిరిగా శ్రీ బ్రహ్మాస్త్ర స్వరూపిణి అయినటువంటి బగలాంబ మూలమంత్ర అనుష్ఠాన క్రమము, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఒక విషయం భక్తులందరికీ తెలుసు. అమ్మవారి యొక్క ఆరాధనలో అత్యంత కీలకమైనటువంటిది దశమహావిద్యలలో అత్యంత ఉత్కృష్టమైనటువంటిది. అతి శీఘ్రంగా పిలిచిన వెంటనే నేనున్నాను అని వెంటనే మనకి నిదర్శనం చూపించేటువంటి యొక్క దశమహావిద్యలలో ఏ దేవతకైనా ఆ శక్తి సిద్ధమంత్రాలు అంటారు. వాటిని గతంలో కూడా వివరించడం జరిగింది. సిద్ధమంత్రాలు అంటే వాటికి శక్తి ఉంటుంది, స్మరిస్తే చాలు ఆ దైవం సిద్ధమంత్రాల ద్వారా ప్రేరణ చేయబడినటువంటి ఒక బీజాక్షరాలు ఏవైతే ఉంటాయో తత్సంబంధమైనటువంటి ఒక బీజాక్షరాలు, ఆయా దేవతలను ఉద్దేశించి చెప్పబడినటువంటి ఒక బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో దశమహావిద్యలకు సంబంధించి ముఖ్యంగా అవి స్మరణ మాత్రము చేతనే పనిచేయడం మొదలు పెడుతూ ఉంటాయి. కొన్ని మంత్రాలకి వాటిని సాధన చేయాలి, అక్షర లక్షల జపం చేయాలి, దీక్ష చేయాలి, అన్ని నియమాలు ఉంటాయి. ఇక్కడ దశమహావిద్యలలో ఆ నియమాలు లేవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. కానీ మనకు కష్టం కలిగినప్పుడు మనం మడి ఆచారము, సాంప్రదాయము, సాధన ఇవన్నీ చేయాలి అంటే సాధ్యమయ్యేటువంటి ఒక అంశం కాదు. ఆ కష్టం తొలగడానికి ఇష్టదైవాలను స్మరణ చేస్తూ ఉంటాం. ఆ ఇష్టదైవాలలో దశమహావిద్యా దేవతల గురించి ఉపాసనా మార్గంలో ఉండబడేటువంటి వారు కాకుండా ఈ మధ్య కాలంలో భక్తులందరూ కూడా చక్కగా దశమహావిద్యలను అర్చించి సేవించి శీఘ్రమైనటువంటి ఒక ఫలితాలు పొందుతూ ఉన్నారు. కనుకనే ఈరోజు ఎంతమంది ఎన్ని రకాలుగా దశమహావిద్యలంటే భయం, దశమహావిద్యలంటే అవేవో భయపెట్టేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక దేవతలు అని అనేటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా స్వర్ణదేవాలయ నిర్మాణంలో మరి ప్రత్యేకంగా ఇంతవరకు ఎవరు సాహసం చేయలేని రీతిలో 90 ఎకరాల విస్తీర్ణంలో మనం రాజశ్యామల దశమహావిద్యా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పం చేయడం జరిగింది. మరి ఎంతమంది భక్తులు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటే ఈరోజు అమ్మవారికి సంబంధించి బంగారపు శ్రీచక్ర నిర్మాణానికి సంబంధించి కేజీ బంగారంలో మరి నిర్మాణం చేయాలని సంకల్పం చేయగానే భక్తులు ముందుకొచ్చి ఆలయ నిర్మాణం అతి శీఘ్రంగా అవ్వాలి, ఈ సంకల్పాలన్నీ కూడా సిద్ధించాలంటే స్వర్ణ శ్రీచక్ర ప్రతిపాదన నిర్ణయం చేయడం జరిగింది. ఆ నిమిషమే భక్తుల నుండి ఎవరికి తోచింది వారు ఈ స్వర్ణ శ్రీచక్ర నిర్మాణంలో మా వంతుగా తోచినటువంటి ఒక విరాళం అందిస్తామని చెబుతూ అందరూ చక్కగా ముందుకొస్తూ ఉన్నారు. ప్రత్యేక అభినందనలు. ఇక ఈరోజు కార్యక్రమంలోకి వెళ్తే దశమహావిద్యలలో అత్యంత శక్తివంతమైనటువంటి దశమహావిద్యలు శక్తివంతమైనవి. అందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, దేవతలలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది నేను భేదము చూపించటం లేదు. వ్యక్తికి కలిగిన ఇప్పుడు ఔషధాలు మందుల షాపులోకి వెళ్ళినప్పుడు దేని శక్తి దానికి ఉంటుంది. అంత మాత్రం చేత ఒక టాబ్లెట్కి ఉండబడేటువంటి ఒక ఔషధ శక్తి ఇంకో దానికంటే అది వైద్యుడు నిర్ణయిస్తాడు. అట్లనే మంత్రశాస్త్రంలో ప్రావీణ్యత కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యక్తులకి, సమాజంలో ఉండబడేటువంటి వాళ్ళకి ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయా దేవతలను ఏ విధంగా ప్రేరణ చేస్తే ఆ దేవతను
అనుగ్రహాన్ని ఆ వ్యక్తి పొంది తానున్న కష్టంలో నుండి బయటికి రాగలుగుతాడా అని ఆలోచనలో ఈ దశమహావిద్యలు అత్యంత శీఘ్ర ఫలప్రదమైనటువంటిది. ఈరోజు బగలాష్టమి, శుక్రవారం చాలా విశేషమైనటువంటిది. సహస్రాధికముగా యాగాలు నిర్వహించాం. ఈ అమ్మవారిని పూజ చేసి ముఖ్యమంత్రి అనేటువంటి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ నందమూరి తారక రామారావు గారు ఈ అమ్మవారిని పూజించే వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. దశమహావిద్యలను మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరమైనటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళలో వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థాయి, స్థానము, అత్యద్భుతమైనటువంటి ఒక రాజకీయమైనటువంటి ఒక రాజభోగ బగలాముఖి అమ్మవారి యొక్క అనుష్ఠాన క్రమము ముఖ్యమంత్రి స్థాయిలో ఉండబడేటువంటి ఒక మరి స్థితిలో వారిని ఉంచడమే కాకుండా యావత్ ప్రపంచం మొత్తంలో వారి వారి రంగాల్లో కూడా నందమూరి తారక రామారావు గారు లాంటి నటుడు మరొకరు లేరు, రారు అన్న స్థాయిలో వారి యొక్క నటన, రాజకీయ వైభవం ఇవన్నీ కూడా అత్యద్భుతమైనటువంటి ఒక స్థాయిలో, స్థానంలో తీసుకొచ్చి పెట్టిందంటే దానికి కారణం ఈ యొక్క బగలాముఖి అమ్మవారే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతటి సాధన వారి యొక్క జీవితంలో ప్రత్యేకంగా బగలాముఖి అమ్మవారి యొక్క స్మరణ తెలుగుదేశం పార్టీకి పెట్టినటువంటి ఒక వర్ణం పసుపు రంగు. అది వారు అంతర్మదనంగా వారి ద్వారా పూర్వం వారితో ఉన్నటువంటి పరిచయస్తులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా, పూర్వీకుల ద్వారా ఈ విషయాన్ని అంతర్గతంగా తెలుసుకోవడం జరిగింది. నేను ఎవరెవరు ఏ ఏ విద్యలను ఉపాసన చేస్తే ఏ ఏ స్థానాల్లో ఉన్నారో ఈ దశమహావిద్యలలో శ్రీ విద్యా సాంప్రదాయంలో అన్ని విషయాలు రోజు చేస్తూ ఉన్నాను నేను. అయితే మానవ జీవితంలో మీ యొక్క గృహస్థాశ్రమ ధర్మంలో మీకు ఉండబడేటువంటి ఒక సమస్యల పరిష్కారానికి మరి రాజశ్యామల చేస్తే రాజయోగం పడుతుందని అందరూ రాజశ్యామల, వారాహి చేస్తూ ఉంటే వారాహి అమ్మవారి యొక్క వైభవం లభిస్తుంది, తద్వారా రాజయోగం వస్తుందని చెప్పేసి అని వారాహి అమ్మవారిది అంటే, మరి బగలా అమ్మవారి యొక్క వైభవం గురించి ఎన్టీ రామారావు గారు చేసిన దాని గురించి కూడా మనం తెలుసుకొని దశమహావిద్యలలో ఏ దేవతకైనప్పటికీ కూడా ఆ శక్తి ఉంది. అది ఎవరు ఆచరిస్తే, ఏ నక్షత్రం వారు ఆచరిస్తే, ఏ జాతకుడు ఏ దేవతని దశమహావిద్యలలో పూజ చేస్తే ఏ ఫలితాలు వస్తాయో వాటిని అనుసరించి చేయటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఎవరెవరికి ఏ ఏ విద్యల పట్ల ఏ దేవతలు మరి అనుకూలంగా ఉంటాయి, ఏవి అనుకూలంగా ఉండవు అని భయం లేకుండా దశమహావిద్యల మొత్తం కలిపి ఒకే చోట ఒక ప్రాంగణంలో స్వర్ణాలయ నిర్మాణం మహాసంకల్పంలో భాగంగా మనం నిర్మాణం చేసే ఈ క్రమంలో ఇప్పటికే సహస్రాధికముగా యాగములలో మనం పూర్తి చేసుకొని ఈరోజు ప్రధానంగా ఈ కార్యక్రమంలో బగలాష్టమికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవతార్చన, యాగ సంకల్పము ఇవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో 21,116 రూపాయలు చెల్లించినటువంటి ఒక భక్తులు, అట్లనే స్వర్ణ శ్రీచక్రం నిర్మాణానికి సంబంధించి 1 గ్రాము ఆ పైన విరాళం అందించినటువంటి ఒక భక్తుల పేరుతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల పాటు మీ పేరుతో గోతనామార్చన ఈ 21,116 రూపాయలు చెల్లించిన భక్తులతో ఈరోజు ఈ పరిస్థితి, రేపు ఇంకో పరిస్థితి, ఇంకో గ్రహస్థితి అనేటువంటిది లేకుండా శాశ్వతముగా 5 సంవత్సరముల పాటు గోతనామార్చన ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం యాగానికి సంబంధించినటువంటి ఒక సంకల్పాలన్నీ కూడా చెప్తూ ఉన్నాము. ఇక్కడికి రాలేనటువంటి వాళ్ళు మీరందరూ కూడా మీరు సోఫాలో, అలానే పడుకునే మంచాలపైన, బెడ్ పైన అట్లా అక్కడి నుంచి పక్కకు వచ్చేసి అంటుముట్టు ఉన్నటువంటి వాళ్ళు కాకుండా విడిగా ఎవరైనప్పటికీ కూడా అమ్మవారిని స్మరణ చేస్తూ అందరూ కూడా నేను చెప్పేటువంటి ఒక సంకల్పం చెప్పండి. అస్మాకం మమ అంటూ విష్ణురు 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 అనుకోండి, పుండరీకాక్ష పుండరీకాక్ష అనుకోండి. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధి అర్థం మమ సకల విధ సంకల్పిత సమస్త కార్య రాజద్వారే
రాజముఖే సర్వత్ర దిగ్విజయత ప్రాప్తి స్థిత్యర్థం సకల శత్రు భయ ఆందోళన నివారణ అర్థం మమ గృహే అష్టలక్ష్మి స్థిర నివాస స్థిత్యర్థం శ్రీ బ్రహ్మాస్త్ర స్వరూపిణి దేవి బగలాముఖి పరిపూర్ణ కృపయా బగలాముఖి మూలమంత్ర అనుష్ఠాన ఇత్యాది యాగ సమయే గురు ఆజ్ఞానుసారే బగలాముఖి నామ జప పూజాం గత్వేన బగలాముఖి నామజపం అహం కారయిష్యే అని చెప్పి మీ మనసులో ఇంకా ఏమైనా కోరికలు ఉన్నట్లయితే అవన్నీ కూడా కోరికలు సిద్ధించాలని అమ్మవారి యొక్క బగలాముఖి నామజపం ఎప్పుడు చేస్తుండే బగలాముఖి దేవి నమః, ఓం శ్రీం బగలాముఖి దేవి నమః, ఓం శ్రీం బగలాముఖి దేవి నమః అంటూ చక్కగా విశేషమైనటువంటి ఒక శుభ ఫలితాలు వస్తాయి. కార్యక్రమంలోకి వెళ్తూ ఈరోజు అమ్మవారి యొక్క కార్యక్రమం సంకల్పంలో జరుగుతున్న కార్యక్రమాల యొక్క వేదమంత్రాలను మీరు కూడా విని తరించండి. నామాని కృత్వాభివదన్ యదాస్తే దాతా పురస్తాద్యముదా జహార శక్ర ప్రవిద్వాన్ ప్రతి సస్సదస్త్ర తమేవం విద్వాన్ మృతయ భవతి నాణ్య పంథా అయనాయ యజ్ఞేన యజ్ఞమయ జంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అభ్యః సంవృత పృథివ్యైరసా ఆచ విశ్వకర్మణః సమవర్తదాది తస్య తుష్టాపి దదధ్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచింత ధీరః నాణ్యపంథాయ ప్రజాపతిశ్చర దిర్గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరా పరిజానంతి యోనిం మరీచీనాం పతిమిచ్చంతి వేధసః यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मणे रुचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा सन्वशे ह्रीश्चते लक्ष्मी शपतन्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनोऽव्याप्तम् इष्टं मनीषाण अमुं मनीषाण सर्पं मनीषाण तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं सन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शांति शांति शांतिः. బగలామ్మవారి యొక్క బగలాష్టమి రోజున విష్ణు సంబంధమైనటువంటి ఒక అర్చన చేయకుండా యజ్ఞో వై విష్ణు కాబట్టి యాగములన్నీ కూడా సక్రమంగా జరగడానికి నారసింహస్వామి వారికి అట్లనే గరుడ ఆళ్వార్ల వార్లకి స్వామివారి పరివారమునకు విశేష అర్చన కైంకర్యం మీ మనసులో కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి.